తులారాశి వారికి ఆదివారం అమావాస్య సందర్భంగా అర్ధాష్టమ పంచగ్రహ కూటమి దోష పరిహారార్థంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందగలరో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలను కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్రభగవానుడు. వీరికి తృతీయంలో బుధ సంచార స్థితి, అర్ధాష్టమ పంచగ్రహ కూటమి. ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు రాశాధిపతి అర్ధాష్టమంలో ఉండడం వలన 18వ తారీఖున ఆదివారం అమావాస్య, 19, 20వ తారీఖున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దేవతారాధన, ఆధ్యాత్మిక చింతన, సూర్య నమస్కారము, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, గోమాతకి పచ్చిగడ్డిని లేక నవధాన్యంలో నానబెట్టి దానం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆవేశంగా ఉన్నారా? అనర్థాలకు దారి తీయడం, వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు, ఆయుధ ప్రమాదాలు, జలగండాలు, అగ్నిగండాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో రాహు, 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఎక్కడో తెలియని రుణ సమస్య, తెలియని రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైనటువంటి గృహస్థాశ్రమ జీవితము, గురువులు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన అవసరం. కనుక ఇంటి సింహద్వారానికి తప్పక బూడిద గుమ్మడికను పూజ చేసి కట్టుకోవడం, ఇంటి లోపల అమావాస్య రోజున ఈ యొక్క పంచమగ్రహ కూటమి సందర్భంగా ఇంట్లో నారికేల దీపాన్ని పెట్టుకోవడం ఆవశ్యకత. అలాగనే తెల్లజిల్లెడు వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టడం, అలాగనే పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్లజిల్లెడు యొక్క వేరును తీసి సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీతో కలిగినటువంటి 7 తరాల వారికి అద్భుత అపార కుబేర రాజయోగ రాజసన్మానాలకు స్వాగతం పలుకుతారు. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా నటీనటులు, సీరియల్లో వర్క్ చేసేవారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, డిజిటల్ మీడియా రంగంలో ఉండబడిన వారికి అనేక రకాలమైనటువంటి అదృష్టం కలగబోతుంది. కనుక అదృష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దురదృష్టం కలిగినప్పుడు మౌనము, ధ్యానము, ఏకాగ్రత, గురువుల యొక్క సేవ, తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక చింతన, కోపానికి దూరంగా ఉండడము, మానవతా దృక్పథంగా ఉండగలిగితే సువర్ణపు యుగం మీదే అని చెప్పి గమనించాలి.